హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఎప్పుడు మనం పెద్ద పెద్ద కథలు చెప్పుకుంటే మీకు వినేవాళ్ళకి కూడా కొంచెం బోర్గా ఉంటుంది కదా. అందుకే ఈసారి మనం కొన్ని చిన్న కథలు చెప్పుకుందాం ఒకే వీడియోలో. ఇందులో ఫస్ట్ది వచ్చేసి తోడేలు ఏకాదశి. ఒకనాడు ఒక తోడేలు గంగా నది ఒడ్డున ఆహారం కోసం వెతుక్కుంటూ ఉండగా దానికి తెలియకుండానే వరద నీరు చుట్టుముట్టింది. తోడేలు ఒక ఎత్తైన రాతి మీదకి ఎక్కింది. అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో, ఏ విధంగా ఆహారం సంపాదించుకోవాలో దానికి తెలియలేదు. అన్నట్టు ఇవాళ ఏకాదశి కదా, ఉపవాసం ఉండిపోతాను, పుణ్యం సంపాదించుకుంటాను, ఆహారం లేకపోతే పర్లేదులే అనుకుంది తోడేలు. ఇంతలో ప్రవాహం వెంట ఈదుకుంటూ వస్తున్న ఒక మేక తోడేలును చూడకుండా అది ఉన్న రాతి మీదకి ఎక్కింది. దాన్ని చూడగానే తోడేలు పుణ్యం సంపాదించాలంటే వచ్చే ఏకాదశికి ఉపవాసం ఉండొచ్చులే, ప్రస్తుతానికి ఈ మేకని తినేస్తాను అనుకుని దాని వైపు పరిగెత్తింది. తోడేల్ని చూడగానే మేక ఒక్క దూకున నీటిలో పడి ఈదుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకా నయం, ఆ మేకను తినేశాను కాదు, ఉపవాసం భంగమై పుణ్యం కాస్త పోయేది అని అనుకుంది తోడేలు. ఇప్పుడు మనం పిన్నవాడి పెద్ద యోచన అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం భారతదేశపు రాజులకు, మొఘల్ రాజులకు నిత్యం పోరుగా ఉండేది. ఆ కాలంలో జహంగీరు మహారాష్ట్రులపైన దండెట్టాడు. అతను ఒకనాడు తన వెంట కుమారుడు షాజహాన్ని కూడా యుద్ధభూమికి తీసుకువెళ్ళాడు. మొఘల్ సైనికులు విజయ గర్వంతో మైమరచి నిద్రపోతున్నారు. కానీ పసివాడు షాజహానుకు మాత్రం నిద్ర పట్టలేదు. నా సామర్థ్యం వల్ల నేను ఒక గొప్ప పనిలో జయం పొంది కీర్తిని సంపాదించాలి అని వాడి మనస్సులో ఒక తలంపు కలిగింది. వెంటనే గుర్రాన్ని ఎక్కి దౌడు తీశాడు. పోగా పోగా ఒక చెట్టు వద్ద చిత్రమైన శబ్దం వినిపించింది. పైకి చూశాడు. చిటారు కొమ్మ మీద ఒక తేనె పట్టు కనిపించింది. పరిశీలించి చూడగా పట్టు లోపల వందల కొద్దీ గదులు, గదుల్లో ఈగలు, అవన్నీ ఐక్యంగా ఉండి రాణి ఈగ ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడం ఇదంతా ఆశ్చర్యం కలిగించింది. మర్నాడు అక్బర్ పాదుషా తన మనమడైన షాజహాన్ను పిలిపించాడు. నాయనా, యుద్ధం చూసి నువ్వు ఏమి నేర్చుకున్నావు అని అడిగాడు. అందుకు పిన్నవాడు, తాత, యుద్ధంలో విశేషమేముంది, చావులు తప్ప. నేను అంతకంటే ఘనమైన విషయం తెలుసుకువచ్చాను అంటూ తేనె పట్టును గురించి తాను చూసిందంతా వర్ణించి చెప్పాడు. తాత, ఈ రాణి ఈగకు లోబడి పరివారం ఐక్యంగా పనిచేసినట్టుగా మన దేశ ప్రజలు రాజాజ్ఞకు లోబడి ఐక్యంగా పనిచేస్తే ఎంత బాగుంటుంది, దేశం ప్రశాంతంగా సుఖంగా ఉంటుంది కదా అన్నాడు. పసివాడి ఈ గొప్ప ఆలోచనకు తాత తండ్రి ఇద్దరూ ఎంతగానో సంతోషించారు. ఆ పిన్నవాడైన షాజహానే పెద్దవాడై సింహాసనం ఎక్కిన తరువాత ఈనాడు కూడా ప్రపంచ ఖ్యాతి పొందిన తాజ్మహల్ను నిర్మించాడు. ఇప్పుడు మనం మూర్ఖ సన్యాసి అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం ఒక మూర్ఖుడు ఉండేవాడు. వాడు మూర్ఖుడు కాబట్టి వాడిని ఎవరూ గౌరవించేవాళ్ళు కాదు. అందుకని వాడు సన్యాసం పుచ్చుకున్నాడు. అప్పటికి వాణ్ణి ఎరుగున్న వాళ్ళు చాలామంది అతన్ని గౌరవించలేదు. ఒకరోజు ఆ సన్యాసి ఒక వీధి వెంట పోతూ ఉండగా అక్కడ ఒక గొర్రె పొట్టేలు కనిపించింది. అది సన్యాసిని చూసి వెనక్కి తిరిగి పోసాగింది. నా గొప్పతనం ఈ గొర్రె పొట్టేలు కనిపించింది కదా అనుకొని మూర్ఖ సన్యాసి పరమానందం చెందాడు. వెంటనే చెయ్యి ఎత్తి దాన్ని ఆశీర్వదించడానికి ముందుకు నడిచాడు. ఆ సమయంలో దారి వెంట పోయే మనిషి ఒకడు, ఆ పొట్టేలును నమ్మకండి స్వామి, అది మహా చెడ్డది అని హెచ్చరించాడు. సన్యాసి ఆ మాటలు నమ్మక పొట్టేలును సమీపించాడు. కొంత దూరం వెనక్కి వెళ్ళిన మీదట పొట్టేలు ఆకస్మికంగా ముందుకు పరిగెత్తుకు వచ్చి మూర్ఖ సన్యాసిని ఒక కుమ్ము కుమ్మి పడగొట్టేసింది. అప్పుడు ఆ మూర్ఖ సన్యాసికి ఈ పొట్టేలుని గురించిన విషయం తెలిసి వచ్చింది. ఇప్పుడు మనం వింత మామిడి పళ్ళు అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక ధనికుడి కుమార్తెకి వివాహం జరిగింది. అనేక వేల మంది భోజనాలకు బారులు తీరి కూర్చున్నారు. అనేక పిండి వంటలతో పాటు మేలు రకం రసాలు కూడా తెచ్చి విస్తళ్లలో వడ్డించారు. ఎందుకంటే అది మామిడి పళ్ళ సమయం.
విందులో ఇద్దరు మనుషులు పక్కపక్కనే కూర్చున్నారు. అందులో ఒకడు మామిడి పండు తింటూ ఉండగా టెంక ఎగిరి పక్కవాడి విస్తట్లో పడింది. అతను నానా యాగి చేసి అల్లరి చేసి రసాభాస చేస్తాడేమోనని మొదటివాడు భయపడ్డాడు. కాని అదృష్టవశాత్తు రెండోవాడు సందట్లో ఈ విషయం గమనించనే లేదు. కొంతసేపయ్యాక రెండోవాడు కూడా తన మామిడి పండు తినేసి తన విస్తట్లో 2 టెంకలుండడం చూశాడు. ఆయన పక్కవాడితో, "ఈ వింత చూశారా? నా మామిడి పండులో 2 టెంకలున్నాయి" అన్నాడు. అసలు ఇవి వింత మామిడి పళ్ళులేండి. నేను తిన్న మామిడి పండ్లు అయితే అసలు టెంకే లేదు, దానికేమంటారు అన్నాడు రెండోవాడు. అవును సుమండి అన్నాడు మొదటివాడు ఆశ్చర్యపోతూ. ఇప్పుడు మనం గంగరేగి పళ్ళమ్మి అనే మరో కథ చెప్పుకుందాం. ఒక రాజు ఒకనాడు వీధి వెంట పోతూ ఒక గంగిరేగి పళ్ళమ్మే ఆమెని చూశాడు. ఆమె గొప్ప అందగత్తె. ఆమె అందానికి ముగ్ధుడై రాజు ఆమెను పెళ్లాడి తన రాణిగా చేసుకున్నాడు. కొద్ది సంవత్సరాలు గడిచాక ఒకనాడు రాజుగారు గంగిరేగి పళ్ళు తింటూ ఉండగా రాణిగారు చూశారు. "స్వామి, మీరు తినేవి ఏం పళ్ళు?" అని అడిగింది. "అంతలోనే మరిచావా? ఈ గంగిరేగి పళ్ళే కదా ఒకప్పుడు మీ కుటుంబానికి ఆధారం" అని రాజు కోపంగా అడిగాడు. రాణిగారి మతిమరుపు చూసి రాజుగారికి ఆగ్రహం వచ్చిందని మంత్రి గ్రహించాడు. "మహారాజా, స్త్రీలు హోదాతో పాటు సులువుగా మారిపోతారు. ఆమెకు మహారాణి హోదా ఇచ్చింది తమరే కదా, కనుక శాంతించండి" అన్నాడు మంత్రి. ఇప్పుడు మనం దీపావళి పండగను జరుపుకోవడానికి వెనుక ఉన్న ఒక తెలియని మరొక కారణం గురించి కూడా చెప్పుకుందాం. అసలు దీపావళి ఎలా పుట్టింది? మనం ఈ ఉత్సవాన్ని ఎందుకు చేసుకుంటున్నాం? దీపావళికి ముందు రోజు నరక చతుర్దశి. ఆ రోజు శ్రీకృష్ణుడు నరకాసురుడనే లోకకంటకుణ్ణి చంపాడన్న కథ మనందరికీ తెలిసిందే. లోకకంటకుడు మరణించాడు కనుక దీపోత్సవం చేసుకుంటున్నామని కొందరి అభిప్రాయం. వామనమూర్తి బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపింది కూడా దీపావళి నాడే అని మరికొందరి ఉద్దేశం. అయితే దీపావళికి ఇంకొక కారణం కూడా ఉన్నట్టు కనబడుతుంది. మన పూర్వీకులు అనేక వేల సంవత్సరాల క్రితం ఉత్తర ధ్రువ ప్రాంతాల్లో ఉన్నారనడానికి వేదాల్లో ఆధారాలున్నాయి. అదే స్వర్గధామం కూడా అయి ఉండొచ్చు. ఎందుచేతనంటే దేవలోకంలో ఒకరోజు మానవలోకానికి ఒక ఏడాది అని వేదాల్లో చెప్పి ఉన్నది. ఉత్తర ధ్రువ ప్రాంతాన ఏడాదిలో ఒక పగలు ఒక రాత్రి మాత్రమే ఉంటాయని మనం ఇప్పటికే భూగోళ శాస్త్రంలో చదువుకున్నాం. ధ్రువ ప్రాంతపు పగళ్లను దీర్ఘ దివసాలని, రాత్రులను దీర్ఘ రాత్రులని అంటారు. ఇవి ఎలా ఏర్పడతాయో జ్ఞాపకం చేసుకుందాం. ఏడాదికి 2 రోజులు మాత్రమే. మార్చి 22వ తేదీన, సెప్టెంబర్ 22వ తేదీన సూర్యుడు భూమధ్యరేఖకు ఎగువగా ఉంటాడు. ఉత్తరాయణం 6 మాసాలు భూమధ్యరేఖకు ఉత్తరంగా 1600 మైళ్ళు పోతాడు. అలాగే దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్యరేఖకు 1600 మైళ్ళు దక్షిణంగా పోతాడు. సెప్టెంబర్ 22 దాటగానే ఉత్తర ధ్రువాన సాయం సంధ్య ప్రారంభమై కొద్ది రోజుల్లోనే దీర్ఘరాత్రి మొదలవుతుంది. ఆ ప్రాంతంలో మన పూర్వీకులు నివసిస్తూ ఉన్నప్పుడు వారికి ఈ రాత్రి చాలా భయంకరమైనదిగా ఉండేది. వారు ఆ దీర్ఘరాత్రిలో ఏ పని చేయలేకపోయేవారు. పుణ్యాత్ముడైన వాడు చావడానికి కూడా పనికిరాని రాత్రి అది. ఆ రాత్రి ప్రారంభం కాగానే అక్కడి వారు దీపాలు వెలిగించేవారు. దీపాలు లేకుండా పితృదేవతలు కూడా దారి తెలుసుకోలేరు. ఆ కాలంలో ఉత్తర ధ్రువ ప్రాంతంలో నివసించే మనుషుల సంఖ్య చాలా తక్కువ. అయినప్పటికీ నాగరిక ప్రపంచం అక్కడికి ప్రారంభమైన ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తూ ఉండడం అనేది చిత్రమైన విషయం. భారతీయులు దాదాపు అందరూ దీపోత్సవం చేస్తారు. కొంతమంది కార్తీక మాసం పొడుగునా రాత్రివేళ కార్తీక దీపాలు వెలిగించి దూరం నుంచి కార్తీక దీపం సైతం ప్రయాణికులకు కనిపించేటట్టు ఎత్తుగా పెడతారు. జపాన్లో కూడా ఏడాదికోసారి దీపోత్సవం జరుగుతోంది. ఆ రాత్రి అందరూ లాంతర్లు తీసుకొని శ్మశానాలకు వెళ్ళి చనిపోయిన వారి సమాధుల వద్ద పూజలు చేస్తారు. లాంతర్లు దేనికి అంటే పితృదేవతలకు చీకట్లో దారి తెలియడానికి. దీపాలు వెలిగించే ఆచారం ధ్రువ ప్రాంతంలో ప్రారంభమైనప్పటికీ దీపావళి నాడు టపాసులు కాల్చడం వగైరా సంబరాలన్నీ తర్వాత ఏర్పడినవే. మనకి టపాకాయలు చైనా నుంచి వచ్చి ఉండవచ్చు. దీపావళి ఉత్సవాలను కొందరు విక్రమాదిత్యుడితో ముడిపెడతారు.
2000 సంవత్సరాల క్రితం ఈయన ఉత్తర భారతాన్ని పరిపాలించి అనేక కథలకు నాయకుడిగా జానపద సాహిత్యంలో ఎప్పటికీ నిలిచి ఉన్నవాడు. కొందరు భారతీయులకు దీపావళి ఉగాది పండుగ. ఏది ఏమైనప్పటికీ దీపావళి భారతీయుల గొప్ప పండగల్లో ఒకటి. అది ప్రజల్లో ఉత్సాహ చైతన్యాలను రేకెత్తించడమే కాకుండా దేశంలో ఉండే అన్ని ప్రాంతాల వారిని సోదరులను ఒకే కుటుంబంగా చేయగల పండుగ. ముందు చెప్పిన కథలు, తర్వాత చెప్పిన ఈ విశేషం మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.